ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఒక సమస్యతో బాధపడే హీరోకి హిమాలయాలలోని ద్రోణగిరి పర్వతాలలో 36 ఏళ్లకి ఒకసారి స్వయం ప్రకాశితమయ్యే పాణిపత్రాలు ద్వారా నయమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. హీరోకి సైమల్టేనియస్గా మరో 2 ఉపకథలు సాగుతాయి. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపేశాడు. తన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ రోల్కి తగ్గట్లు మెప్పించగా చాందినీ చౌదరి కూడా తన రోల్ వరకు బాగా నటించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్లో బాగా నటించారు. సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉంటే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్గా మెప్పించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఫ్లాట్గా అనిపించినా కూడా చాలా చోట్ల ఎంగేజింగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలైట్. విజువల్స్ సినిమా బడ్జెట్కి ఎన్నో రెట్లు ఎక్కువగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ టాప్ నాచ్ అనిపించేలా ఉండగా, ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా యూనిక్గా ఉండగా, మొత్తం మీద రెగ్యులర్ మూవీస్ చూసి చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే గామి సినిమాకి వెళ్ళొచ్చు. కొంచెం బోర్ అనిపించే సీన్స్ ఉన్నప్పటికీ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలగడం ఖాయం. అదే టైంలో రెగ్యులర్ అండ్ మాస్ మూవీస్ చూసే ఆడియన్స్కి సినిమా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. ఓవరాల్గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్.